హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకేనా? ఓకే, ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆయనే ధృవతారగా, చిరంజీవిగా మిగిలిన వ్యక్తి, ఈ లోకాన్ని విడిచిన వ్యక్తి. ఆయనే మన రామోజీ ఫిలిమ్స్ సిటీ అధినేత రామోజీరావు గారు. ఓకే, రామోజీరావు గారి గురించి ఒక రెండు మాటలు మాట్లాడుకుందాం. ఆయన కృష్ణా జిల్లాలో ఒక చిన్న కురుగ్రామంలో, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కురుగ్రామంలో పుట్టాడు. ఒకప్పుడు ఆయన పేరు రామయ్య సోన్సో ఉంటే ఆయనే రామోజీరావు అని పేరు మార్చుకున్నాడు. వాళ్ళ మిస్సెస్ కూడా రమా సోన్సో ఉంటే రమాదేవిగా తనగా పేరు మార్చుకుంది. ఆయనకు ఒక ఐడియా వచ్చింది. 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని ఒక ఐడియా వచ్చింది. అదే బిజినెస్ ఐడియా. ఫస్ట్ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ పెట్టడం స్టార్ట్ చేశారు. అది కృష్ణా జిల్లా నుంచి మంచిగా స్టార్ట్ అయ్యి అనేక జిల్లాలు వ్యాప్తిస్తూ అనేక రాష్ట్రాల్లో మార్గదర్శి ఒక మంచి క్లిక్ అవటం జరిగిందనమాట. చిట్ ఫండ్ కంపెనీ మార్గదర్శి తర్వాత ఈనాడు మళ్ళా ఈ మీడియాలోకి వచ్చేసాడు అనమాట. ఈ మీడియాలోకి వచ్చేసేసి పేపర్ మీడియాలోకి వచ్చేసి ఈనాడు పత్రికను స్టార్ట్ చేయడం జరిగింది. ఈనాడు కూడా ఈరోజు ఇండియా వైడ్గా అనేక రాష్ట్రాల్లో జరగడం జరిగింది. తర్వాత ఈటీవీని అన్నమాట, టెలివిజన్ ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చాడు. ఈటీవీ మీ టీవీ అంటారు కదా, సో ఈ టెలివిజన్ వరకు వచ్చేసాడు. తర్వాత ప్రియా పచ్చళ్ళు విజయవాడ, గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో, అంటే కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో ఈ పికిల్స్ని ఎక్స్పోర్ట్ చేయటం, అందుకే అమెరికా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం